అయితే యాక్చువల్‌గా 'రాజ్ తరుణ్' ఇంతకుముందు అదే మన కళ్యాణ్ గారు చెప్పినట్టే అతను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిందేంటంటే, ఎందుకు ఆ అమ్మాయి ఇన్నాళ్ళు రాని అమ్మాయి ఇప్పుడు బయటకొచ్చి కేసు పెట్టింది అనంటే, అతను చెప్పిన రీజన్ ఏంటంటే, మీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో కార్తీక్ చౌదరి ఫోన్ చేసి ఒక 20,000 రూపాయలు ఇయ్యమన్నాడు. ఆ అమ్మాయి ఆ డబ్బుల్ని తాగడానికి లేదంటే డ్రగ్స్‌కి వాడుతుంది కాబట్టి నేను వెయ్యనన్నాను. అందుకని చెప్పి ఇమీడియట్‌గా ఆ అమ్మాయి వెళ్ళి నా మీద కేసు వేసింది అనేది అతను చెప్పిన వర్షన్. ఇప్పుడు నాకు ఏదైనా అయిందండి, సరే డ్రగ్స్ అనండి ఏదైనా ఒకటి నాకు అయినప్పుడు నా బాధ్యత ఎవరిది ఉంటుంది? రాజుది ఉంటుంది. నేను ప్రిజన్కి వెళ్ళాక నన్ను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, నన్ను చూడడానికి లేదు. కొన్ని బయటకు వచ్చిన తర్వాత మనిషి కూడా లేడు. అడిగారా మీరు ఎందుకు రాలేదు నన్ను చూడడానికి అని? కానీ బట్ అప్పటికే ప్లాన్ నాకు అర్థమైపోయిందండి. ఏమన్నాడు? సమాధానం ఏమొచ్చింది అతని దగ్గర నుంచి? అదే ఏమంటాడు సమాధానం? ఇంకా అంతే అండి, ఏముంటది, డ్రగ్స్ రిలేటెడ్ కదా, మీడియా దుబ్బేస్తుంది అంటాడు. అంటే వంక చెప్పుకోవడానికి మాత్రం. లాయర్ని కూడా ఇరుక్కుంటే 45 రోజులు రాకపోతే నీకు భార్య నువ్వు చెప్తాను లివింగ్ గర్ల్ ఫ్రెండ్ మీద రెండో రోజు మూడో రోజు ఆతృత ఉండదా? సొసైటీ గురించి ఎవడో ప్రేమ చంపకంగా. ఒక హీరోయిన్, చాలా మంది హీరోయిన్ ఉంటారు సార్, పెద్ద పెద్ద డాన్లో లేకపోతే క్రిమినల్స్ లవ్ చేస్తారు. అలాంటి వాటిలో కాన్సిక్వెన్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాగే వాళ్ళ ప్రేమనే వదులుకోలేదు. ఇక్కడ ఎలిగేషన్ తప్పు అన్నప్పుడు నువ్వు ధైర్యం ఏం చెప్తూ ఆ అమ్మాయిని ఇరికించారు, తను అలాంటిది కాదు అని చెప్తూ, తను అలాంటిది నాది నీకు ఒపీనియన్ ఉందనుకో, అప్పుడు ఎందుకు పోలీసులు నువ్వు చెప్పలా? ఆ రోజే అవును ఆమె నేను చెప్తున్నా వినట్లేదు అని తనే చెప్పుండాల్సి, కొంచెం తనకి ఈజీ అయ్యేదేమో. చెప్పలేదు మరి ఆ రోజు, అండ్ నాకు ఏం హెల్ప్ చేయలేదు. అలా మన వచ్చి ఇప్పించుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ 20,000 ఇవ్వకపోబట్టి మీరు అనేది అతను చెప్తున్నారు, దాంట్లో ఏమైనా నిజం ఉందా? లేదండి. సో ఈ 2 months వచ్చేస్తాను అన్నాడు కదా, 2 months తర్వాత మనిషి రాకపోగా, అండ్ అప్పటికి ఇంకా కూడా ఏంటి అని అడగలేదు. మాల్వి మల్హోత్రా గురించనే నాకు కాల్ చేశాడు. కాల్ చేసి మాల్వి మల్హోత్రాకి ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ నీ నెంబర్ నుంచి కాల్ వచ్చిందంట, కానీ ఎవరో మెయిల్ మాట్లాడాడంట. ఆ మెయిల్ వచ్చేసి మస్తాన్ వాయిస్ లాగా ఉంది అంట అన్నాడు. అంటే ఏంటి, అమ్మాయికి మస్తాన్ వాయిస్ ఎలా తెలుసు అన్నాను. అంటే బేస్ వాయిస్ లాగా ఉందంట, సో అన్ని పక్కన ఉండేది మస్తానే కదా ఇది అన్నాడు. సో మస్తానికి కాల్ చేసి, మస్తాన్ నువ్వేమైనా చేసావా? అప్పుడు మీరు అనలేదా నా పక్కన మస్తాన్ ఎందుకు ఉంటాడు, అది ఒక 1 week జరిగిందండి డిస్కషన్. సో నీకు అవుట్లైన్ చెప్తున్నాను. సో మస్తానికి నేను వాడిని ఫస్ట్ కాల్ పంపించమని, స్క్రీన్ షాట్ పంపించమను అన్నాను. 2 days స్క్రీన్ షాట్ అడిగాను, పంపించలేదు. సో నాకు స్క్రీన్ షాట్ పంపించాడు, ఒక ఇన్కమింగ్ కాల్ వస్తున్నాను ఆ నంబర్కి. ఫస్ట్ ఏమో 1/2 hour కాల్ అన్నాడు, 15 నిమిషాలు కాల్ అన్నాడు. దాని తర్వాత 2 minutes కాల్. ఆ 2 minutesలో నేను నా నెంబర్ నుంచి వెళ్ళిపోయి ఒక మెయిల్ ఏం థ్రెట్ చేసేసాడో నాకు అర్థం అవ్వలేదు. ఎప్పుడు వచ్చింది, ఏ టైం నుంచి వచ్చింది, అది పంపించంటే తర్వాత పంపించలేదు. సరే నేను మస్తాన్కి ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే మస్తాన్ అదే నంబర్కి, ఐ మీన్ రాజ్ తరుణ్ నంబర్ నుంచి నాకు ఇప్పుడు ఇన్కమింగ్ కాల్ వస్తున్నట్టుగా స్క్రీన్ షాట్ పంపించాడు. దిస్ ఈజ్ ఎడిటెడ్ వన్, ఇప్పుడు నేను ఎడిట్ చేస్తా, కౌంటర్ పార్ట్ ఇవ్వు అని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన దానికి ఇమీడియట్ రాజ్ తరుణ్ కాల్, ఇదిగో ఇప్పటి నుంచి నేను నీతో మాట్లాడదలుచుకోలేదు, నాకు వద్దు, నువ్వు నాకు ఇంకా ఫోన్ చేయొద్దు, ఇంకా ఇంటికి సంబంధించిన ఏమైనా ఉంటాయా కార్తిక్తో చెప్పు అని అన్నాడు. ఓకే, నువ్వు నేనుతో మాట్లాడొద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వు డైరెక్ట్గా చెప్పు. మాల్వికి ఫోన్ వచ్చింది, దానికి ఎడమ కన్ను కనిపించట్లేదు, గది గుడ్డు అని ఎందుకు ఇదంతా చేసి నన్ను వేధిస్తున్నావు, ఈ 10 రోజులు నాకు ఎందుకు నువ్వు టార్చర్ పెట్టావు అంటే దానికి రిప్లై కూడా ఇవ్వకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాస్తో సహా అన్నిట్లో బ్లాక్. ఇంకా ఇప్పుడు 2 months కూడా మాకేం మనీ ఇవ్వలేదండి. ఇంట్లో పనిచేసే అబ్బాయికి శాలరీతో సహా ఇంకా ఏం లేదు. ఇంట్లో మాకు ఒక డాగ్ ప్రెగ్నెంట్ ఉంది, దానికి హాస్పిటల్ ఫీజు కానీ, పనమ్మాయి శాలరీ కానీ, దానికి సంబంధించి మేము 20,000 అడిగాను. దానికి లేవు అనేది అన్నాడో లేదా వేస్తా అన్నాడో తెలీదు నాకు. ఇప్పుడు 20,000 ఇవ్వలేదని వచ్చి కేసు పెడితే మరి 20,000 నాకు లైఫ్ మేము బతికేస్తామా? మేము 15 మందితో మొత్తం ఎన్ని సంవత్సరాలను బతుకుతాం 20,000తో? ఇది ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో 20,000 వాళ్ళకి ఆన్సర్ కింద ఉండాలనేది. సో మాకు ఇదంతా ఇవ్వలేదు. నాకు మళ్ళీ అది బాధేసి వదిలేసాను నేను. మళ్ళీ అతను మీడియాకి వచ్చి అమ్మాయి డబ్బుల కోసం చేస్తుంది, నా డబ్బుల కోసం ఇది అన్నప్పుడు నేను డిపెండెంట్, అది 100% నేను చెప్తాను. పని చేసుకుని ఉంటే నాకు వచ్చేది, ఇతను అడిగే అవసరం కూడా లేదు. ఇతను వద్దు అన్నాడు, నేను మానేశాను. నా షార్ట్ ఫిలిమ్స్ కూడా ఉంటుంది, మీరు చూడండి. నేను ఎక్కువ వీడియోస్ లేకపోయినా 20 lakhs 2 million వ్యూస్ ఉన్న ఛానల్ అది నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు. నేను అలా చేసుకొని ఉన్నా నా పాటికి నేను డబ్బులు తిని
నా పిల్లలకైనా నేను పెట్టుకునేదాన్ని, ఇతని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మగాడు కాబట్టి ఇతన్నే అడుగుతాం, ఇతని బాధ్యత కాబట్టి అడుగుతాం. ఇవ్వదలుచుకోలేదని నాకు ఆ రోజు అర్థమైంది. సరే అని బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే తిన స్టేట్మెంట్లో ఓన్లీ హైదరాబాద్ టు ముంబై వెళ్ళిన ఫ్లైట్ టికెట్సే ఆ ఒక్క పర్టికులర్ మంత్ 4,50,000 చేంజ్ వరకు వెళ్ళిందండి. మరి నేను 20,000 అన్నది మా నెలకి మెయిడ్ శాలరీ అండ్ పిల్లలకి ఫుడ్ అయితే పెడిగ్రీ ప్యాకెట్కి, మరి అతను 4-5 lakhs ఓన్లీ ట్రావెలింగ్ది పెట్టుకుని ఇది చేస్తున్నప్పుడు డబ్బుల విలువ ఎవరికి పోయింది, ఎవరు డబ్బుల కోసం ఇది చేస్తున్నారు, ఎవరిని అంటున్నావు అని నేను ఇంకా అన్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. లేకపోతే నేను అన్ని బయట పెట్టేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఎంత చేశాడో మొత్తం అన్నీ ఉంటాయి కదండి. సో అయితే యాక్చువల్గా మీరు చెప్పారు అంటే 20,000 గురించి కాదు లేకపోతే 30,000 గురించి కాదు అని చెప్పేసి. బట్ అతను అంటం ఏంటంటే యాక్చువల్గా ఇప్పటి వరకు అంటే ఫస్ట్ నుంచి కూడా నేనే ఆమెను చూసుకుంటూ వస్తున్నాను, నేనే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. అతనిదే కదండి బాధ్యత. కానీ లక్షలు ఖర్చు పెట్టాడు మీ మీద. ఏమంటే ఇప్పుడు మీరు బంగారం అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, బంగారం చేయించుకోలేదు, మీ మీద ఒక ఆస్తి పక్కన పెడితే మీరు అసలు పిల్లలే దక్కనప్పుడు ఇంకా ఆస్తి అనేది అసలు లేనే లేదు. మీ పేరు మీద ఒక ఇల్లు రాయించుకుంటామో ఒక సైట్ కొంటే రాయించుకుంటాం అనేది లేదు, ఒక భర్త అయినా కూడా మీకు. ఎందుకంటే సొసైటీలో అతనికి చెడ్డ పేరు రాకూడదన్న థాట్లో అతను చెప్పిన దానికి కట్టుబడి మీరు మరి మీ మీద లక్షలు ఎలా ఖర్చు పెట్టేశాడు, ఏం ఖర్చు పెట్టాడు? ఇప్పుడు అతను నా అకౌంట్కి ఇప్పుడు ఒక 10 లక్షలు ట్రాన్సాక్షన్ జరిగిందని చూపిస్తే ఆ 10 లక్షలు ఎప్పటి వరకు జరిగింది, ఎంత జరిగింది అండ్ ఆ డబ్బులు నేనేం చేశాను అన్న దాంట్లోని. రాజ్ తరుణ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 10,000 వేసాడు అనుకోండి, నాకు ఆ 10,000 వేసిన ఒక అమౌంట్ చూపించగలడు. అతను డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేస్తాడా, కందిపప్పు తెస్తాడా, కూరగాయలు తెస్తాడా, ఉప్పు కారం నూనె ఏమీ అతనికి తెలియదు, డోర్ మ్యాట్తో సహా. సో అవి నేను ఇంటి ఎక్స్పెన్సెస్ మా ఇంటికి ఫుడ్ సర్వైవల్. నాతో పాటు తమ్ముడు ఉన్నాడు, మరి వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు, మరి అతను వస్తుంటాడు. ఇది మా 10 ఏళ్ల జర్నీకి నేను వాడే వస్తువులు. అవి ఒక ఆడదానికి తెలుస్తుంటాయి, మగబ్బాయి ఇచ్చేస్తాడు అంతే. అవి వాడుతున్న వాటికి నేను లావణ్యకి ఇస్తున్నాను అంటే ఇప్పుడు చెప్పేది అతను డబ్బులు కూడా అవే నాకు చెప్పాలి, పెద్దల ముందు కూడా చెప్పాలి. లేదా సోషల్ మీడియా వేదిక నాకు ఏంటి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారం అని చెప్పాలి. ఏమి చెప్పకుండా జస్ట్ అలా కొట్టగలిసి ముఖం మీద వేసి అలా హైడౌట్లో ఉంటారంటే కుదరదు కదా సార్. ఎస్. అయితే నాకు ఒక డౌట్, మీరు ఇప్పుడు కేసు వేశారు, ఇప్పుడు ఈ కేసు తర్వాత ఇప్పుడు నోటీసులు అవి వచ్చిన తర్వాత రాజు తరుణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియట్లేదు కదా, బయటికి రావాలా కంపల్సరీగా పోలీసులు? కొంచెం బోనాలి అడవడం సార్, వీకెండ్ వారానికి మంగళవారానికి కౌన్సిల్ రావాలా, లేదు ఇప్పుడు ఎలాగ ఫైలింగ్ అవుతుంది కాబట్టి యాంటిసిపేటరీకి అతను 438 యాంటిసిపేటరీకి మూవ్ అవ్వాలా, లేదా 482 CRPC క్వాష్ వెళ్ళాలా. ఎట్లకి వెళ్ళినా మాకు నోటీస్ వస్తుంది, మేము రిప్లై చేస్తాం, మేము ఆర్గ్యుమెంట్స్ చెప్తాం. కోర్టు ఇందులో అతను అరెస్ట్ అవసరం అని అభిప్రాయపడితే అతను అరెస్ట్ అవ్వాలా, లేదు కోర్టు ఇందులో 41A అనేటువంటి 10 years సెక్షన్ ఉంది కాబట్టి 41A డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో అవుతా 493 ఉంది కాబట్టి. బట్ ఈ కేసు విషయంలో కోర్టు ఏ రకంగా అతను ఒకవేళ క్వాష్కో ఒకవేళ యాంటిసిపేటరీకో వెళ్తే ఏంటనేటువంటి సంగతిని మేము కోర్టులోనే తేల్చుకున్నాం. అయితే మీరు నిన్న చేస్తున్న ఆరోపణలను ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ కేసులో ఈవిడ ఎప్పుడైతే US నుంచి డిపోర్ట్ అయ్యి వచ్చిందో ఒకళ్ళు లాక్కి వెళ్ళిపోయారు అనేది ఉంది. అంటే రాజ్ తరుణ్ అనే ఒక సాధారణ హీరో పోలీసుల్ని అంతవరకు అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని మీరు అనుకుంటున్నారు? అంటే డ్రగ్స్ కేసులో అంటే అసలు మీరు ఉన్నారో లేదో తెలియదు కదా దాంట్లో, మీకు తెలుసు అప్పటి వరకు మీరు ఉన్నారని తెలియదు. చాలా మంది కన్ఫ్యూజన్. క్రితం సంవత్సరం వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసు మీరందరూ కూడా స్పెషల్ స్టోరీ రన్ చేశారు. అందులో A8 పేరు కూడా లావణ్య, A11 పేరు కూడా లావణ్య. ఈ అమ్మాయి పోలీసు వాళ్ళతో గొడవ పడ్డటువంటి ఆడియో రికార్డింగ్ కూడా ద సేమ్ డే ఆన్ 8 o'clock when she came to office, it is still with me. సార్ నా మీద ఏం ఆధారం ఉందని మీరు పోలీస్ కేసు కట్టారని పోలీసు వాళ్ళు అడగ్గా SOT వాళ్ళు కూడా పిలిచారు, వాళ్ళ దగ్గరికి కూడా అసలు నా ప్రెజెన్స్ ఎక్కడ లేదని చూపించాను సార్. లేదు అని వాళ్ళు చెప్పారు అనగా ఆ కేసుని డార్మెంట్ స్టేజ్లో ఉంచి ఐఎమ్ అగైన్ ఎక్స్ప్లెయినింగ్ టు ఆల్ ద నెటిజన్స్, డార్మెంట్ స్టేజ్లో అంటే ఆ కేసు మీద no further action have been taken. It is kept in a dormant stage, stating that the accused is not available. Where the concerned SHO is calling her daily, she is replying him to daily, she went and met to SOT, but that is kept under dormant, under the rugs. Now again in the month of January, when she came back from US, January or February time, ఎక్కడి నుంచి డిటైన్ చేసుకెళ్ళిన వీడియో ఏదైతే ఇప్పుడు అందరికీ కూడా మేము సర్క్యులేట్ చేస్తా ఉన్నామో ఆ డిటెన్షన్ వీడియోలో అమ్మాయిని ఏమని చెప్పి తీసుకెళ్లారు, పాత కేసుకి సంబంధించి నువ్వు ఎంతకాలం తప్పించుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను పట్టుకెళ్తున్నావు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి 2 రోజుల తర్వాత ఏం చెప్పారు, నార్సింగి లిమిట్స్ లో తిరుగుతామంటే ఈ పిల్లలు కోకాపేట లిమిట్స్ లో ఈ పిల్లలు అప్పుడు మేము ఎత్తుకొచ్చాం. అప్పుడు మా ఆశ్చర్యానికి ఇంకొక 4 గ్రాములు MDMA కూడా దొరికింది అని మెత్త పెట్టి కేసు పెట్టి పిల్లలు 40 రోజులు జైలుకి పంపించారు.
పట్టుకెళ్ళామని చూపించిన కేసేమో అక్టోబర్ లో రిప్లై ఇచ్చిన తర్వాత డార్మెంట్ లో ఉంచింది. Yes. ఆ కేసుని మొత్తం డీటైన్ చేసి ఇంకో కొత్త కేసు కూడా ఈ పిల్ల మీద నమోదైనప్పుడే రాజ్ తరుణ్ కూడా చాటింగ్ లో బయట పెడతాడు. నువ్వే చేయించో మాలవే చేయించింది నా అంటూ చూస్తాను మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది స్టోరీ అంతా అని. ఈ పిల్ల తిరగబడ్డం జరిగింది. దీస్ ఆర్ 2 కేసెస్ అట్ 2 డిఫరెంట్ టైమ్ జోన్స్. అవును సార్, అంటే ఒక రాజ్ తరుణ్ అనే ఒక సాధారణ హీరో ఇంత నడిపించగలడా పోలీసులని? ఇందులో టాడా కేసు ఏం పెట్టలేదు కదా నమ్మే కదా. టాడా కేసు పెట్టలేదు, బట్ కాకపోతే ఇంత పోలీసులు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. పోలీసులు ఇన్వాల్వ్ అయిన ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు అంత తేలిగ్గా డిపార్ట్మెంట్ మీద ఏం ఆధారం లేకుండా ఒక అడ్వకేట్ కింద నేను మాట్లాడేస్తే తర్వాత ఇంకా వేరే నాట్ ఎట్ ఆల్. సో అందుకని ఎవరినో ఎప్పీస్ చేయడం కోసం మా దగ్గర ఉన్న వివరాలని మేము మాట్లాడాం. ఎవరెవరికైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వారు త్రూ కోర్ట్ అడిగితే మీరు ఆన్ రికార్డ్ చేసిన ఎలిగేషన్స్ గురించి అక్కడే మాట్లాడతాం. అంటే బీయింగ్ రెస్పాన్సిబుల్ కౌన్సిల్ జస్ట్ నెటిజన్లు సాటిస్ఫై చేయడం కోసం పెన్ తీసుకుని ఇక్కడ కేసు ప్రొసీడింగ్ అంతా రాయలేను నేను. అవునవును, డెఫినెట్లీ వాళ్ళకి ఏదైతే ఇప్పుడు అనుమానాలు ఉన్నాయో కేసులు మొత్తం ఫాలో అయితే నేను కూడా ఎందుకు మిమ్మల్ని నేను అడుగుతున్నా అంటే మీరు ఎంతవరకు అయితే చెప్పగలరో అంతవరకే. అది కూడా ఏంటంటే కొంతమంది ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో సో కాల్డ్ అంటే అప్పటి వరకు నా ప్రయత్నం ఏంటంటే లీడ్ కూడా చెప్పమంటారా, ఈ కేసులో A1 పాప అబ్స్కాండింగ్ అంట, A3 అబ్స్కాండింగ్ అంట, ఓన్లీ ఈ పిల్ల మాత్రమే దొరికింది. ఎలా దొరికేసింది? అలా దొరికేసింది. అయితే A1 డైరెక్ట్ గా ఫోన్ చేసి పోలీస్ కానిస్టేబుల్ తో మాట్లాడుతున్న రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది. దాన్ని వేసారో లోపల, దాన్ని వేస్తారంటే మేము బయట తిరుగుతాం. ఎవరైతే ఫోన్ చేశారు పిల్ల గురించి ఎవరు సార్ చెప్పండి, దాంట్లో ఉంది. ఇప్పుడు అది బయట పబ్లిక్ డొమైన్ లో ఉన్నదే కదా. పబ్లిక్ డొమైన్ లోనే వీఆర్ నాట్ సపోజ్డ్. అయితే అవతల వ్యక్తి సమాధానం అప్పుడే కాదు, పోలీస్ స్టేషన్ పిలిపించి దాన్ని ఎక్కడ వేస్తాం. అంటే ఇప్పుడు A1 లో ఉన్న వ్యక్తి సరే అందరూ గూడు కొట్టాలి అంటే ఒక్క నిమిషం సార్, A1 లో ఉన్న వ్యక్తి దాన్ని బయట లోపల వేస్తారా, లోపల వేసేస్తే మేము బయట తిరగడం అంటే అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇప్పటికి ఆ కేసు విషయం తర్వాత యాంటిసిపేటరీ ఎలా చేసుకున్నారు, ఏం చేసుకున్నారో. ఈ పిల్ల మాత్రమే జైలుకి వెళ్ళింది. రెండోసారి పెట్టిన డ్రగ్ కేసులో కూడా వాట్ ఆర్ ది ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ దే హావ్ గ్యాదర్డ్ వీ డోంట్ నో. సంచరిస్తుంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకెళ్తున్నప్పుడు పాప మీ పిల్ల రికార్డ్ చేస్తుందని వాళ్ళు ఊహించారు కదండి. ఆత్మరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉంటాయిగా. పావుకు విషం ఇచ్చినట్టే, తేలికి ఇంకోటి ఏది ఇచ్చినట్టే మనిషికి కూడా తెలివితేటలు ఇస్తాడుగా. ఆ పిల్ల దగ్గర ఇన్ని ఉన్నాయని తెలియక పోలీసు వాళ్ళు చెల్లాక్కుని డిలీట్ చేసుకున్నా అప్పటికే గూగుల్ డ్రైవ్ అప్లోడ్ చేసి పెట్టుకోవడం వల్ల నా క్లయింట్ దగ్గర కావాల్సినంత సఫిషియెంట్ డేటా ఉంది. ఇవి ఫ్యాబ్రికేటెడ్ కేసా కాదు. రాజు తరుణ్ అనే ఒక సాధారణ హీరో మీద ఆస్తి కోసం ఈ పిల్ల పోరాటం చేస్తుందంటే ఎక్కడి నుంచి వచ్చింది దిక్కుమాల ఆస్తి అంటే ఎవరు సమాధానం చెప్పరు. కానీ అతను లేకపోతే అతను ఎవరో అయితే ఇవి నిరికించారు అన్న దాంట్లో ఇప్పుడు డైరెక్ట్ గా మాలవి మల్హోత్రా కాల్ డేటా తీసి ఆమె ఏ పొలిటీషియన్స్ తో మాడిందో, ఏ పొలిటీషియన్స్ తో మాడిందో ఇప్పుడు మేము అంతా కన్స్ట్రక్ట్ చేసి చూపెడతాం. నమ్మద్దు. మీ నమ్మకం తేడా, కోర్టు నమ్మాలి, ఇంత ప్రాసెస్ తెలియాలి. అంటే ఇప్పుడు మేము ఈ పిల్ల పడుతున్న వేదన గురించి ఎన్ని ఆధారాలు చూపెడుతున్నాం మేము నమ్మద్దు. అంటే మీ మానసిక దౌర్భాగ్యానికి మేము బాధ్యులం కాదు కదా. మీకు ఏదో మానసిక రోగం ఉండుంటది, గతంలో ఈ అమ్మాయి జలకి చెరిపి ఉంటది కాబట్టి ప్రతి అమ్మాయి అలాగ ఉంటదని నీ దౌర్భాగ్యానికి నేను ఎలా బాధ్యుని అవుతాను? ఇంటర్నెట్ లో అట్టమొక్కలు ఉంటారు, వాళ్ళు రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు ఒకసారి నమ్ముతారా, నాకు అన్ని చేస్తాం ఏంటండి. అంతేగా నీకు ఓపుకుంటే కేసు ఫాలో అవ్వయా, కేసు ఫాలో రా, కోర్టుకి రా, మేము వేసిన దాని ప్రకారం నీకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకో, నువ్వు కూడా ఇంక్లూడ్ అవ్వు, రాజు తరుణ్ నిర్దోషాన్ని వాదించు. ఎవరు కాదన్నారు? అదే అయితే ఇప్పుడు వాళ్ళ ఏదైతే మల్వి మల్హోత్రా రాజు తరుణ్ నటించిన సినిమా ఉందో August 2 డేట్ కూడా ఇచ్చేసారు ఈ రోజు. నేనైతే టికెట్ తీసుకెళ్తాను. సినిమా చూస్తారా? మరి ఆవిడ చూడదా? అప్పుడు వాళ్ళ ఆయన్ని చూడాలని తహతహలాడ